లూకా సువార్త 10వ అధ్యాయం, లూక్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 19. 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమునో హాని చెయ్యదు. దేవాదేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని గమనించినట్లయితే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. ఆయన మీకు అధికారం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏందమ్మా ఏమి ఇస్తాడు? భర్త మీద కాదు అధికారం, కొన్ని భార్య మీద కాదు అధికారం. మీకు అధికారం అనుగ్రహించిన దేని మీద? శత్రువు బలమంతటి మీద. హల్లెలూయా. ఎవరు మీ శత్రువు? నాకు నిన్నటి దినం నాకు గలాసు చక్కెర అడిగింటే చక్కెర ఇగలే, ఆమె నా శత్రువు అనాకండి. కొంతమంది గలాసు చక్కెర ఇకపోయినా, గలాసు ఉప్పు ఇయకపోయినా, గలాసు కారం ఇయకపోయినా ఆమె మీద ఏం చేస్తారు? శత్రుత్వం. నిప్పులు కుమ్మరిస్తారన్నమాట కదండి. ఆ శత్రువుల గురించి కానీ మాట్లాడేది. కానీ ఈ శత్రువు ఎవరంటే చాలా చాలా బలమైన వాడు. ఎవరు ఈ శత్రువు? వాని పేరేం పేరంటే లూసిఫర్. వాని పేరే సైతాన్. ఈరోజు మానవులందరికీ కూడా ఒక్కడి ఎనిమి ఎవరంటే సైతాన్. ఎవరు శత్రువు అందరికీ? సైతాన్. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు మనకు అధికారము అనుగ్రహిస్తా అంటున్నాడు. దేవుడు వేటిపైన మనకు అధికారం అనుగ్రహిస్తాడో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వేటి మీద దేవుడు అధికారం ఇస్తాడు? మొట్టమొదటిగా నేను మీకు చెప్తున్నాను, ఇదే 10వ అధ్యాయంలో 19వ వచనం మీరు చూస్తే, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ ఎదురుగా నిలబడిన సైతాను ఎంత బలవంతుడైనా సరే, ఒకసారి నా దేవుడు నీకు అధికారం ఇస్తే నీవు వాని నిర్మూలము చేయొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఎదురుగా అపవాదొచ్చి నిలబడి నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, నువ్వేం చేయలేవు, నువ్వేం సాధించలేవు అని అంటున్నాడేమో. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. వాడు అధికారం, వాడు యేసునామాన్ని వాడు. ఆయన ఇచ్చే బలమును పొందుకో. మీ శత్రువును జయించడానికి ఆయన మీకు అధికారం ఇచ్చాడు. ఎందుకు ఈరోజు రోజుకి వాని బలాన్ని ముందర నీ బలం తట్టుకోలేకపోతా ఉందంటే నువ్వు దేవుని బలాన్ని పొందుకోలేకపోతున్నావు కాబట్టి. వాని బలం ముందర మన బలము ఆనుకోవడంలే. వాడు మనల్ని ఏదో ఒక రీతిగా మనల్ని ఏం చేస్తున్నాడంటే వాడు పడేస్తా ఉన్నాడు. ఏదో ఒక రీతిగా వాడు మనల్ని గాయపరుస్తా ఉన్నాడు. ఏదో ఒక రీతిగా వాడు మనల్ని చాలా శోకపు లోయలోకి, చింతల్లోకి, కన్నీరులోకి, దుఃఖంలోనికి వాడు మనం తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. మన వీక్నెస్లు వానికి బాగా తెలుసా తెలియదా? మనకి ఏం వీక్నెస్ ఉందో వానికి చాలా బాగా తెలుసు. కొంతమందికి ముసలమ్మ ముచ్చట్లు అంటే చాలా టైంపాస్, బాగా ఇష్టం. కాబట్టి ఎవరినో ఒక ముసలామని ఏర్పాటు చేసింటాడు వాడే. నీకు వచ్చి నీ ఇంటి ముందర కూర్చొని వచ్చి వాడే ఏర్పాటు చేసింటాడు. నువ్వు తెలుసుకోవాలా. విస్తారమైన మాటలు ఏముంటది? దోషం ఉంటది. విస్తారమైన మాటలు ఏముంటాయి? దోషం ఉంటది. దోషలు కాదు, ఏముంటది? పొద్దున ఈరోజు దోశ తిన్నారు బాగా, అందుకు దోశ అని నోటికి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. జోక్స్ ఏ పార్ట్. దేవుని మందిరంలో ఇట్లా సంతోషంగా నవ్వుతా ఉంటే దేవుడు ఎంతో ఇష్టపడతాడంట. హల్లెలూయా. ఎప్పుడు దిగులు పడతా డల్గా ఉంటే దేవుడు కూడా ఎన్ని చేసినారా నీకు ఇంకా నాకు మేమరా నాయన అని బాధపడతాడా? బాధపడతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక డ్రెస్ తెచ్చి ఇచ్చింది అనుకో, వాళ్ళమ్మ ఇట్నే ఉండింది అనుకో, ఏం చేస్తుంది? ఏంది ఇన్ని వేలు పోసి డ్రెస్ తెచ్చినాక ముఖం మీద నట్ట పెట్టుకోండి తల్లి, ఇంకా నీకు నచ్చిందే కొనుక్కో. సరే నచ్చింది కొనిచ్చదు. నచ్చింది కొనిచ్చినప్పుడన్నా పోనీ నవ్వుతుందా? నాకు ఇంకోటి కావాలని అడుగుతూ ఉంటుంది కదా. మనకే అసహనం ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి అసహనం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది.
బట్ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఎలాగ రావాలంటే సంతోషముగా ఆనందముగా రావాలా. హల్లెలూయా. నా మందిరం ప్రార్థన మందిరం అన్నాడు ఆయన. ఆయన మందిరంలో ప్రార్థన చేస్తూ మన విజ్ఞాపన చేసుకుంటే చాలు, నీ దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోతాయి. హల్లెలూయా. నువ్వు శత్రువును జయించాలంటే పెద్ద కథ ఏం కాదు. నువ్వు అపవాదిని జయించాలంటే అది పెద్ద సంగతేం కాదు. నువ్వు అడుగు ముందుకేయగలిగితే చాలు, నా దేవుని సైన్యము నీ కొరకు ముందు వస్తుంది. హల్లెలూయా. ఆయన సైన్యం ఎలాగుంటుందంటే నీకు వ్యతిరేకంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లింపబడకుండా చేస్తుందంట. ఉదాహరణకి ఒక బాణం వాని మీదకి విసిరేసాడు అనుకో, నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవైతే, నువ్వు ప్రార్థన పరురాలువైతే, ప్రార్థన పరులవైతే, విశ్వాస వీరులవైతే, దేవుని సన్నిధిని ప్రేమించేవాడివైతే, దేవుని పరిచర్ని ప్రేమించేవాడవైతే, వాడు బాణం విసిరిన సెకండ్లోనే దేవదూతలు వచ్చి నీకేం చేస్తాయంటే ఒక కవచం లాగా నీకు ఏర్పడతాయి. దేవుని సహాయం నీకు ఉంటది, ఏ అపాయము నీకు దరికి రాకుండా. హల్లెలూయా. వాగ్దాన దేవుడు ఊరికే రాసినాడా? ఏ అపాయము నీ దరికి రాదు, ఏ సమస్య నీకు రాదు, నీ రాకపోకలు దేవుడు నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. ఏ తెగులు నీకు సమీపించదు, ఏ అపాయం నీకు సమీపించదు, నీ గుడారానికి నీ గుడారం వరకు కూడా రాదంట. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో మీ గుడారానికి వరకు ఎవరు రాడు? సైతానుగా రాడు. కానీ ఈరోజు మన ఇంటి దాకా ఎవరిని తెచ్చుకుంటాము? సైతాన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి పొద్దునంతా పని చేసి వస్తాము, పని చేసినాక ఇంటికాడికి మళ్ళీ ఈ పనులందరూ వచ్చి రాత్రి 12 అయినా 1 అయినా వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. అవునా కదా? శత్రువులను తెచ్చి ఇంటికాడ పెట్టుకుంటారు, అపవాదం వచ్చి ఇంటికాడ పెట్టుకుంటారు. ఎక్కడిదక్కడ కట్ చేయాలా, సమయమును దేవుని కోసం వాడుకోవాలా. కుటుంబ ప్రార్థన, బైబిల్ ధ్యానము. ఉదయం అంతా కష్టపడి వస్తారు, రాత్రంతా మళ్ళీ ఫోన్లు అవేని ఇవేని, ఆ ముచ్చట్లని ఈ ముచ్చట్లని. మరి ప్రార్థన ఏది, భయం ఏది, భక్తి ఏది? ఊరికి ఉదయం లేవగానే ఏదో వాట్సాప్లో ఒక 4 దేవుని వాక్యాలు పెట్టేసుకొని, లేదంటే పొద్దున్న లేచని టీవీలో రోజే 10 దేవుని పాటలు పెట్టుకుంటే అది భక్తి జీవితమేనా? అట్లయితే నువ్వు శత్రువుని జయించగలుగుతావా? చెప్పాలా, జయించగలుగుతామా శత్రువుని? అసలు జయించలేం. నీవు శత్రువును జయించాలంటే ప్రభు నీకు ముందుగా వెళ్ళాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారం నువ్వు వాడుకోవాలా. నువ్వు యేసు నామముని నోటితో ఏదైతే పలుకుతావో జరిగిపోతాయి, నువ్వు విశ్వాసంగా ఉంటే గిన. ఇప్పుడు ఉదాహరణకి ఒక సంఘంలో ఒక సంఘ కాపరి బాగలేడు అనుకుందాం. ఆటోమేటిక్గా సంఘం ఏం చేస్తారంటే ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సేవకుని చూసుకుంటారు. సరే, ఈ సంఘ పాస్టర్ బాగలేడు, వేరే సంఘ కాపరి దగ్గరికి పోయినారు. బ్రతుకేమన్నా మారుతుందా? చెప్పాలా, ఏమన్నా జీవితం మారుతుందా? సరే, ఒక సంఘాన్ని మానేసినావు, ఇంకొక సంఘానికి పోయినావు. సరే, ఆ సంఘానికి ఇంకొక సంఘానికి పోయినావు. మొత్తానికి నీ జీవితంలో ఏదైనా మార్పు ఉన్నదా? నీ జీవితంలో ఏదైనా కొంచెమైనా సరే మార్పు అనేది కనపడుతుందా? అప్పుడు ఎవరిది పొరపాటు? పాస్టర్ది పొరపాట, విశ్వాసిది పొరపాట? విశ్వాసిది పొరపాటు. సేవకుల తప్పులు చూడడం కాదు, మనలో తప్పులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా, నువ్వు ఒకరి వైపు వేలెత్తి చూపిస్తున్నావు అంటే నీ వైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 4 వేళ్ళు ఉన్నాయి నీ వైపు. అంటే నువ్వు ఎదుట ఒక తప్పు చూస్తే నీ వైపు ఎన్ని తప్పులు ఉన్నట్టు? 4 తప్పులు ఉన్నాయి. ఈరోజు మనుషుడు తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ దేవుడిచ్చే అధికారం వాడుకోండి. నేను చెప్పేది అదే. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా మాకు తోడుగా నీ ఉండి అభయమేచితివి. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తాడంట మన మీద? చెలరేగిపోతాడంట. వాడు చెలరేగుతాడు, చెలరేగడా. ఒకరోజు అంట ఒక సంఘంలో పాస్టర్ ఏదో పొరపాటు చేశాడంట.
ఒక సంఘమైన ఒక ఆయన పోయి కాలర్ పట్టుకొని సంఘం పాస్టర్ ఊపుతున్నాడంట. సంఘంలో పాస్టర్ అంటున్నాడంట, అమ్మ మీరు గమ్మున ఉండండి, సైతాన్ ఇతనిలోకి దూరింది, ఇతన్ని సైతాను చెలరేగింపజేస్తుంది, మీరు గమ్మున ప్రార్థన చేయని అంటున్నాడంట. అంటే సైతాను నువ్వేం చేయాలి? కనుక్కోగలగాల. వాడు చేసే పన్నాగాలు ఎలాగుంటాయి, వాడు చేసే కుట్రలు ఎలాగుంటాయి, వాడు చేసే పనులు ఎలాగుంటాయి అనేది అది క్రైస్తవునికి మాత్రమే తెలుస్తాయి. హల్లెలూయా. దేవుని నమ్మిన వారికే తెలుస్తాయి. అదే ఉదాహరణకి ఇప్పుడు వాడు వచ్చి కాలర్ పట్టుకున్నాడు, చెలరేగిపోతున్నాడు పాస్టర్ని పట్టుకుని. ఉదాహరణ మీరు భావించండి. పక్కన వాళ్ళందరూ కూడా వాని గుంపంతో వచ్చి పట్టుకోరంగా పాస్టర్ అయిన. అప్పుడు ఈ పాస్టర్ ఏం చేసిన తెలివిగా కనుక్కున్నాడు, ఆహా వీనిలో సైతాన్ వచ్చింది, ఇప్పుడు చెలరేగిపోతున్నాడు, వీనిటే అనసాలంటే ఏం చేయాలంటే మిగతా వాళ్ళందరినీ చల్లబరచాలి. అమ్మా మీరందరూ ప్రార్థన చేయండి, వీని గురించి సైతాన్ గురించి పట్టించుకోవాకండి. ఇంక అందరూ మోకాలని ప్రార్థన, ప్రభువా వానికి క్షమించునైనా, తెలియక పాస్టర్ ఏమి చేసినాడు ప్రభువా అని ఉల్టా రివర్స్ అయిపోయింది సీన్ అంతా. అదే ఒకవేళ ఆ పాస్టర్ కూడా ఆ మత్తులో పడిపోయి ఉంటే ఈయన సంఘం అంతా ఏమైపోయేది? గందరగోళం అయిపోయేది. మొత్తం సంఘం అంతా చెదిరిపోయేది. ఈరోజు నువ్వు తెలుసుకోవాలా, కాపరులైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, ఎవరైనా సరే, పరిచారకులైనా, పరిచర్య చేసే వాళ్ళు ఎవరైనా సరే, శత్రువు నీ మీద పడుతున్న పన్నాగాలను గుర్తించగలగాల. అది ఎలాగో నువ్వు గుర్తించగలవంటే ఆయన ఇచ్చిన అధికారం నువ్వు వాడుకుంటే. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటాడు. ఎస్ఐకి తెలియదా స్టేషన్లో ఏమేం జరుగుతున్నాయి, ఏమేం కథ అని? ఎందుకంటే ఎస్ఐకి ఒక అధికారం ఉంది. ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, ఎవరి గురించైనా సరే ఇట్టే చెప్పేస్తాడు. పలానా కళ్యాణ తెలుసులే, వాడు అక్కడ రౌడీ షీటర్, వాడు ఆ పని చేస్తుంటాడు, వాడిని తీసుకొని రాపోండి. అవునా కదా? అధికారం వాడుకోవాలా. మనం కూడా సైతానును బంధించాలా. వాని బలము చాలా గొప్పది. అయితే వాని బలం ముందర నువ్వు బలవంతునిగా కనపడాలంటే నీలో దేవుని బలం ఉండాలా. హల్లెలూయా. గొలియాతు 7 అడుగులు 9 అడుగులు ఉన్నాడు దగ్గర గొలియాతు. దావీదు చిన్న పిల్లవాడు. అప్పుడు గొలియాతు ఏం చేసినాడు? దావీదుని చూసి నవ్వినాడు. నువ్వేం చేస్తావురా చిన్న పిల్లవాడా, పక్కకు పోయి ఆడుకోపోమ్మా. అప్పుడు దావీదు అన్నాడు కదా, ప్రార్థన చేసుకొని 5 రాళ్ళను వేరుకొని ఒడిసెలను తిప్పి ఒక రాయితో గొలియాతును కొట్టి చంపేసి నేల పడిపోయినాడు. అంతే గొలియాతు. ఇప్పుడు ఎవరి సైజు పెద్దది? గొలియాతు సైజు పెద్దదా, దావీదు పెద్దోళ్ళ? మామూలుగా సైజులు ఎవరు పెద్దోడు? కానీ ఆత్మీయతలో ఎవరు గొప్ప? దావీదు గొప్ప. ఆత్మీయతలో దావీదు గొప్పోడు. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన ఇచ్చిన అధికారం తీసుకో, రాయి తీసుకొని కొట్టు అన్నాడు. అంతే. హల్లెలూయా. నీకు కూడా ఆయన అధికారం ఇస్తాడు. అధికారం నువ్వు వాడుకోవాలా. సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, దేవుడు ఇచ్చిన అధికారం వాడు. వాని అణిచివేసుకోవాలా. నీవు నీ కళ్ళ కింద చిరు తొక్కాలా వాని. నువ్వు నీ శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. తెలుసుకో. వాడు పడే పన్నాగలని గమనించుకో. లొంగిపోవద్దు వానికి. వాడు వేసే ఎర్రలన్నిటికీ కూడా పోయి టప్పుకని పట్టుకోవాకండి. చాప మాదిరి. చాప ఏం చేస్తుంది? ఎర్ర పెట్టి ఒక పినుసుది పెట్టి దాంట్లో వేయగానే టప్పుకని పోయి పట్టేసుకుని దాని ప్రాణం ఏమేస్తుంది? దాన్ని వెంటనే పోతుంది. ఇంకా బయటికి రాగానే ఏం చేస్తారు? దాని దానం పైన అట 4 వంటలు తీసుకుని పటా అని 2 రేట్లు కొడుతుంది. ఏమైపోతుంది? దాని పానం అంతా చచ్చిపోయా. అదే ఆ గాదంక పడకపోతే స్వేచ్ఛగా ఆ చెరువులో తిరుగుతానే ఉంటది. హల్లెలూయా. అలాగే నీవు నేను కూడా స్వేచ్ఛగా ఉండాలంటే, స్వాతంత్రంగా ఉండాలంటే, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఈ లోకంలో సంతోషంగా జీవితాన్ని, విశ్వాస పోరాటాన్ని నువ్వు ముగించాలంటే వాడు వేసే ఎర్రకు నువ్వు చిక్కుకోకూడదు. హల్లెలూయా. కాబట్టి వాని బలం ముందరి నీ బలం పెద్దది కావాలంటే విశ్వాసములను బలం పొందుకోవాలి, ఆత్మీయతలో బలం పొందుకోవాలి. నీవు అప్పుడే నువ్వు వాని ఎదిరించగలవు. నువ్వు మోకాలు అంగుతే వాళ్ళ గలగలనాడాలా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీకు ఇంకొక మాట చూపిస్తా చూడండి. 9:1 చివరి భాగం. ఊరికి ఒక్క మాట తీసుకోండి చాలు. పగవారి మీద అధికారమును దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరి మీద నీకు అధికారం ఇస్తాడంటే నీ పగవారి మీద నీకు అధికారం ఇస్తాడు ఆయన. నువ్వు రూల్ చేయగలుగుతావు.
నీ శత్రువు నీకు నమస్కారం చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. శత్రువు ఎన్ని రకాలుగానే చెలరేగుతానే ఉంటాడు. వాని కుట్రలు కుతంత్రాల నుంచి నువ్వు బయటికి రావాలంటే వాని నువ్వు యేసు నామములో బంధించాలా. హల్లెలూయా. నువ్వు బంధించకపోతే నువ్వు వానికి అవకాశం ఇస్తే వాడిని ఇంట్లోకి వస్తాడు, నీ నట్టింట్లోకి వస్తాడు, నీకు సినిమా చూపిస్తేస్తాడు. వాడు చూపిస్తాడా? చూపిడా? కాబట్టి నీ స్నేహితాలు నీ ఫ్రెండ్షిప్ అన్నీ కూడా ఎక్కడి వరకు అక్కడే ఉండాలా. హద్దులు దాటకూడదు. ఏం దాటకూడదు? హద్దులు దాటకూడదు. లిమిట్గా ఉండాలి. నీ ఫ్రెండ్షిప్ కానీ, నీ బంధాలు కానీ, బంధుత్వాలు కానీ ఏదైనా సరే చాలా లిమిట్గా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, మేలుకువగా ఉండాలా, కను మేలుకొని ఉండాలా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంట్లో ప్రార్థన ఉండాలి. నీ పిల్లలతో కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుంటున్నావా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు అందరూ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధిలో బలపడగలుగుతున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు అధికారం ఇస్తాడు. ఆయన మీకు ఏం సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ దేవుడు మీకు అధికారం ఇచ్చి ఆయన మిమ్మల్ని ఉన్నత స్థానం నిలబెడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మీకు ప్రభు అధికారం ఇస్తున్నాడు. అధికారం వచ్చిందంటే మనం ఏమేం చేయొచ్చు? ఉదాహరణకి మీకు ఏదైనా ఒక అధికారం ఇచ్చినారనుకో, ప్రభుత్వం ఎవరన్నా ఒక అధికారం ఇస్తే మీరు ఏమేం చేయొచ్చు? మంచి పనులు చేయొచ్చా? చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు. అట్టే చెడ్డ పనులు కూడా చేయొచ్చా? మామూలుగా ఇప్పుడు అధికారం వచ్చింది అనుకోండి, అనుకుంటే 100 కోట్లు పంచొచ్చు, 100 కోట్లు నొక్కొచ్చు. అర్థమైంది నేను చెప్పేది మీకు? ఒక రోడ్డు వేయాలని ఒక ₹1 కోటి కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, వేయచ్చు, పైన ఊరికే మట్టేట పరిచి ఆ కోటి మింగేయచ్చు. అర్థమైందా? దేవుడిచ్చి అధికారం నువ్వు వెంటవాడుకోవాలంటే నీకు నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి, నీ బంధువులకు, నీ వంశానికి మేలుకరంగా ఉండాలి. ఆయన ఇచ్చే అధికారం. ఇప్పుడు నాకు ఇచ్చిన అధికారం ఏంటంటే, ప్రభు నాకేమి ఇచ్చాడంటే, నీ జనము గురించి ప్రార్థన చేయి, నీ జనము గురించి మొరపెట్టు, నీ జనము రక్షణ గురించి ప్రార్థన చేయి, నీ గ్రామ ప్రజల గురించి ప్రార్థన చేయి, టీవీలో వీక్షిస్తున్న వారి గురించి ప్రార్థన చేయి, లైవ్ లో వీక్షిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. వారికి వాక్యం దానికి దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చినాడు, నిలబెట్టినాడు ఈడ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తెచ్చిన నెచ్చిడి నిలబెట్టినారు? ఎవడన్నా? మనిషి నిలబెడితే నిలబడగలుగుతామా? నాయనా నువ్వు వచ్చి ఇక్కడ పాస్టర్గా పనిచేయను అంటే మనం నిలబడగలుగుతామా? నచ్చినప్పుడు నిలబెట్టుకుంటే నచ్చినప్పుడు ఏం చేస్తారు? పడుకోబెడతారు. తరంగా వాళ్ళను పానైనా. అదే దేవుడు నిలబెడితే సత్యం ఉన్న చోట మనుషులు నిలబడతారు. ఆ సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 2 ఒకసారి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 4వ వచనం, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలబోరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గము నాశనం నడుపుతుంది. దేవుడు అధికారం ఇస్తే నీకు ఘనమైన విజయము దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గంలో ఉంటావా, దుష్టుని మార్గంలో ఉంటావా, నీ ఇష్టం. దేవుడు అధికారం, మీరు బాగా గమనించండి, దేవుడు అధికారం ఇచ్చాడు, సైతాను కూడా ఏమిచ్చాడు? వాడు కూడా అధికారం ఇచ్చాడు. తెలుసా మీకు? వాడు కూడా జాబ్ ఇచ్చాడు. దేవుడు జాబ్ ఇచ్చాడు, వీడు జాబ్ ఇస్తాడు. అధికారం ఇద్దరు ఇచ్చారు. కానీ దేవుడిచ్చే అధికారం ఎలా ఉండాలంటే, వీని అధికారం పని చేయకుండా వీని మనం నేలకేసి తొక్కాలంతే. హల్లెలూయా. యేసు నామములో మనకు విజయం దొరకాలి. అక్కడ దుష్టుడు ఏంటంటది? దుష్టుల మార్గము నాశనమునకు నడుపుననుంది. అదే దేవుని అధికారం పొందుకొని దేవుని బిడ్డలుగా మనం బలపరచబడగలిగితే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీ మార్గము దేవునికి తెలుసు. నువ్వు చక్కగా దేవుడికి అధికారం వాడుకో. నీ మార్గం అంతటి దేవుడు సరళపరచునుగాక, విశాలపరచునుగాక, దృఢపరచునుగాక, స్థిరపరచునుగాక, బలము దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చే అధికారం నువ్వు పొందుకుంటే
నీకు ఏ సమస్య రాకుండా దేవుడు చూసుకుంటాడు. వీడిచ్చే అధికారం పొందుకుంటే నాశనానికి వీడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఏ దారి కావాలో ఆలోచన చేసుకొని, నీ ముందర రెండు దారులు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఇంకొకటి నరకం ఉంది. ఏది కావాలో ఆలోచన చేసుకో. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా? ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు కోరుకో మానవా. హల్లెలూయా. అధికారం ఇచ్చినప్పుడు అధికారం క్రమంగా సక్రమంగా నువ్వు వాడుకుంటే నీ జీవితం ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. అదే దేవుడిచ్చే అధికారం కాకుండా ఈ లోక అధికారం చూసుకొని, ఈ లోకంలో ధనాన్ని, ఈ లోకంలో వాడిచ్చేవన్నిటిని చూసుకొని ఏదో భుజాలు ఎగిరేసుకుంటే మాత్రం నాశనానికి వాడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఏ దారి కావాలో ఆలోచన చేసుకో. దేవుడిచ్చే దారి శ్రేష్టమైన దారి, శ్రేష్టమైన ఈవులు ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఈయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి రండి. శత్రువు అంతటి మీద మీకు బలం ఇచ్చే దేవుడు, అధికారం ఇచ్చే దేవుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి వాని ఆలోచనలు జరగకూడదంటే, వాని తలంపులు జరగకూడదంటే నువ్వు దేవుని స్వాధీనంలో ఉండాలి. అప్పుడే నీ కుటుంబము వర్ధిల్లింపబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాదకూడదు నాయన, మేము ఆదివారం ఒక్కటి చర్చికి రాగలుగుతాం, సోమవారం శనివారం దాకా మాకు తప్పదు, మేము లోకంలో ఉండే వాళ్ళము, పాపం చేయాల్సిందే, తప్పులు చేయాల్సిందే, ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా నైనా బతకనీకి. ఏదో ఒక సామెత ఉంది కదా, ఒక సామెత కూడా ఉంది, బ్రతకనీకి ఏదో సామెత కూడా ఉంది, గుర్తుకు రావట్లే. అట్లా అలవాటు పడిపోయినారు చాలా మంది. కేవలం ఆదివారం మాత్రమే సంఘానికి వచ్చి ఏదో దేవుడిచ్చే అధికారం, ప్రభా యేసునామమున నన్ను ముట్టునైనా తాకునైనా స్వస్థపరచు అంటే జరగవు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, మేలు జరగాలంటే నువ్వు ఆయన అధికారం ఒప్పుకొని ఆయన అధికారం కిందికి నీవు రావాలి. కాబట్టి ఈ సమయంలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం నాయన. మరి ఇదిగో ప్రభా, ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రభా, మరి వారిని దర్శించండి, వారిని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మరి విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవు మాట్లాడావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభా, నీవిస్తేనే ఏదైనా ప్రభా, నీవు ఇచ్చిన అధికారాన్ని మేము బహుబలంగా వాడుకొని ప్రభా, నీ నామానికి మహిమకరముగా మరి మా జీవితాన్ని మేము బలపరచుకోవడానికి, శత్రు బలమంతటి ముందు మా బలం అధికము చేసుకోవడానికి ప్రభా, విశ్వాస పోరాటానికి సహాయం చేయండి ప్రభా. నీవు ఇచ్చే శక్తిని, బలం మేము పొందుకొని ప్రభా, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మమ్మల్ని చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. లైవ్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, పిల్లలను, యవనస్తులను, పాలు తాగే బిడ్డలు అందరినీ కూడా దీవించండి. వారికి కూడా మీరు అధికారము దయచేయండి ప్రభా. శత్రువును జయించే అధికారం నీ బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎందరైతే మరి కార్యక్రమంలో ఇంతవరకు పాల్గొని దైవ దీవెనలు పొందినారు నాయన, మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసి విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. నీ బిడ్డలు కూడా ప్రభా నీ సన్నిధిలో చేర్చబడి ప్రభా నీ రాజ్యంలో నీ బిడ్డలు ఉన్నట్లుగా కృపతో నింపండి. ఈ లోకం విషయమే, ఈ లోక అధికారం కోసమే ప్రాకులాడకుండా ప్రభా, నీవిచ్చే అధికారం కోసం ప్రాకులాడే బిడ్డగా చేయండి ప్రభా. శత్రువు వాడు పడుతున్న ప్రతి పన్నాగాలను గుర్తెరిగి ప్రభా, భయముతోనూ భక్తితోనూ వారి జీవితాన్ని ప్రభా వారి మేలుకోగలిగి కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వాడు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నాడు తండ్రి. అందరినీ మాయ మాటలతో, మోసములతో, అవసరాలతో, అక్కర్లతో వాడు మనుషులను వెరలు వేస్తా ఉన్నాడు ప్రభా. వారి ఎరల నుంచి తప్పించండి. ఈ లోకంలో ప్రతి మానవులను ప్రభా నీవు రక్షించుకోండి. అందరూ అంతటా రక్షించబడి మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు అని నీ బిడ్డ గ్రహించుకొని నీ బిడ్డలుగా వారు రూపాంతరం పొందినట్లుగా సహాయము చేయండి. ఎందకైతే రక్షణ, మారు మనసు లేదో, బాప్తిసం లేదో, ఈ నూతన సంవత్సరం ప్రవేశించబడక మునుపే వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి తండ్రి.
ప్రభా నీ బిడ్డలకు కావాల్సినటువంటి మేలులతో తృప్తిపరచండి. వారికి కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము వారికి అనుగ్రహించండి. ప్రభా నీ బిడ్డలు నీవే దర్శించి బలపరిచి స్థిరపరిచి ఆదుకోండి, సంరక్షించండి, పోషించండి. మంచి నిద్ర, ప్రభా నెమ్మది, మనశ్శాంతి వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో సహాయం చేయండి. వారు తినే ఆహారాన్ని పరిశుద్ధపరచండి. వారి ఉద్యోగాలలో తోడుగా ఉండండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ప్రభా చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానముతో నింపండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అధికారులను, నాయకులను, రాష్ట్ర నాయకులను, దేశ నాయకులను దీవించండి. గ్రామ నాయకులను, వాలంటీర్లను అందరినీ దీవించండి. గ్రామంలో రైతులను దీవించండి. వ్యాపారవేత్తలను దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున బలపరచండి, దీవించండి ప్రభా. అదే రీతికి పరిసర ప్రాంతాలలో వారు, ఈ రాష్ట్రంలో ప్రజలను, దేశంలో వారందరినీ కూడా నీ సంరక్షణలో ప్రభా నీ బిడ్డలు ఎదుగునట్లుగా, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లుగా సహాయము చేయమని సన్నిధిలో వేడుకుంటాను తండ్రి. మాకు కావాల్సిన ప్రతి అవసరాలు అక్కలను విరిగిన వాడు సమయోచితమైన సమయాలను నీవు మాకు దయచేయండి ప్రభా. మేము కూడా ప్రభా నీ సన్నిధి ప్రేమించే వారిగా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న సంఘాన్ని బలపరచండి, దీవించండి. మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కావాల్సిన అవసరాలు అక్కర్లు ప్రభా తీర్చండి ప్రభా. నీ చేతికి సమస్తం అప్పగించుకుంటా ఉన్నాం. నీకు మహిమకరంగా ప్రభా మమ్మల్ని బలపరచండి, దీవించండి ప్రభా. మాకు కావాల్సిన సమస్త ఈవులతో మమ్మల్ని తృప్తిపరచి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమునే తీస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.